వైఎస్ షర్మిల గారండి. అంటే నార్మల్ గా వైసీపీ సోషల్ మీడియా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ భార్యలు గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు. దాంతో పాటు ఆ, చాలా మంది ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ వాళ్ళు వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఇప్పుడు అనూహ్యంగా అక్కడికి షర్మిల వాళ్ళకి ప్రత్యర్థిగా వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ వాడు తగ్గట్లేదు. అంటే వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఉంది కూడా వాళ్ళకి తెలియదు. షర్మిలను కూడా దారుణంగా అక్రమ సంబంధాలు అంట కడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మహిళగా అది మీరేం మాట్లాడతారు? దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఒక మహిళ షర్మిల గారినన్నా, ఇంకొక అమ్మాయినన్నా, ఈవెన్ శ్రీరెడ్డినన్నా కూడా బాధపడతాను. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్రతుకు తెరువులు, వాళ్ళ వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటాయి. రోజా ఉమ్, గారిని కూడా గతంలో ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి విమర్శించినప్పుడు నేను దాన్ని ఖండించాను. కానీ రోజా గారిని అన్నందుకు నాకేం బాధగా లేదని కూడా మన ఛానల్లోనే ఒక డిబేట్ కూడా చేయడం జరిగింది దాని గురించి. సో అవును, అవునండి, అటువంటిది అవునండి. షర్మిల గారి గురించి మాట్లాడారంటే షర్మిల గారు కూడా పొలిటికల్ గా బయటకు వచ్చినప్పుడు ఆ కామన్ గా మాట్లాడతారు అని షర్మిల గారే చాలా సార్లు అంటే మాట్లాడారు. రాజకీయ విమర్శలు ఏదైతే ఉన్నాయో అవి చేయొచ్చు. రాజకీయ విమర్శలు చేయొచ్చు. పార్టీలో అదే ఏదైనా చెప్తున్నానండి. పార్టీకి ఏదైనా అపోజిషన్ అంటే మాట్లాడొచ్చు ఇప్పుడు కానీ రాజకీయంగా ఎవరైనా సరే ఒక మహిళని మాట్లాడేటప్పుడు రాజకీయంగా ఆవిడ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే హక్కులు వీళ్ళకి పర్సనల్ గా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ రోడ్ల గురించి మాట్లాడారు నిన్న ఒక అవును. మీటింగ్ లో. రోడ్లు బాగలేవు ఉమ్, జగన్ రెడ్డి అన్నందుకు సజ్జల గారికి కోపం వచ్చింది, జగన్ అన్న అని ప్రస్తావిస్తాను అని. జగన్ అవును, రెడ్డి వైవి అన్నప్పుడు పవన్ సుబ్బారెడ్డి కళ్యాణ్ గారికి గారు కోపం అన్నప్పుడు వచ్చింది. కూడా జగన్ రెడ్డి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వీళ్ళందరూ కోప్పడ్డారు. అలాగే జగన్ రెడ్డి ఉమ్, అని వాళ్ళ చెల్లెలు కూడా అనింది. వాళ్ళ చెల్లెలు కదా, ఈయన సజ్జలకు ఎందుకు కోపం వచ్చిందో నాకు ముఖ్యంగా అర్థం కాదు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉమ్, పిలుచుకుంటారో వీళ్ళకి తెలుసా? జగన్ రెడ్డి అని పిలుస్తుందేమో, ఈయనకి ఎందుకు. ఉమ్, కానీ ఉమ్. ఆడికి నిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమనంటే నేను జగన్ అన్న అనే పిలుస్తానులేండి, బాధ లేదు, మీరు ఎందుకో కోపడినట్టున్నారని. ఓకే కూల్. అది ఆవిడ సంస్కారం, ఆవిడ చెప్పింది గొప్పగా. ఆవిడ ఒక ఉమ్. మహిళగా రాజకీయాల్లోకి ఎవరికైనా అట్- ఈ ప్రజాస్వామ్యంలో బయటకు అడుగు పెట్టి చేసే హక్కు ఎవరికైనా ఉంది. దాన్ని మేము ఉంది. కూడా గౌరవిస్తాం. ఆవిడ మహిళగా బయటకి రావడం, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని అక్కడ పార్టీ పెట్టేసేసి విలీనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడిందంటే మేము దాన్ని స్వాగతిస్తాం. ఒక మహిళగా ఆవిడ ఎక్కడైనా పోటీ చేయగలగచ్చు, ఆవిడ ఎక్కడైనా ఆవిడ ప్రశ్నించవచ్చు కూడా. దానికి ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దమ్ముంటే సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు వైసీపీకి వచ్చిన ప్రాబ్లమే ఇది కదా. జగన్మోహన్ రెడ్డి అవును. గారిని ఎవరైనా ఏమైనా కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి, అయ్యా ఏంటి పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు జరగలేదేంటి? అవును నువ్వు ముగ్గురు పిల్లలు కదా, నాలుగో పిల్లం కూడా వస్తుందంట కదా అని వీళ్ళే చెప్తారు. అది తప్ప ఇంకా ఓకే. వేరే విషయం ఏది మాట్లాడరా. అలాగే ఈ షర్మిల గారు కూడా ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళేమో కరెక్ట్ గానే ఉన్నారండి. ఎవరు వైసీపీ వాళ్ళు ఉమ్. ఇదే పనే, వాళ్ళకి వేరే ఏం లేదు. వాళ్ళు పర్సనల్ టార్గెట్ చేయడం వాళ్ళకి అది తల్లైనా కరెక్ట్ పనే. చెల్లైనా ఎవరైనా ఒకటే అంటారా? వాళ్ళకి ఎవరైనా ఒకటే. వాళ్ళ టార్గెట్ ఏది, వాళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో అది చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేయట్లేదు. వాళ్ళ ఓకే. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకేం చెప్తారు? మీరు నోరు అదుపులో ఉమ్, పెట్టుకోండి, ఎవరిని ఎక్కువ మాట్లాడద్దు, మీరు పని చేయాలి, నాకు మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి అని అంటున్నారు. కాబట్టి ఉమ్, మేము అదే పని చేస్తున్నాము. వాళ్ళకి అలా కాదు. ఉమ్, మీరు పర్సనల్ గా ఆయనే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డే వచ్చి పిల్లల సభలో కూడా ముగ్గురు ముగ్గురు పిల్లలు, నలుగురు నలుగురు పిల్లలు, కార్లు మారుస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇంకా వీళ్ళు మాట్లాడడంలో ఉమ్. తప్పే ఉందండి? అసలు తప్పే లేదు అసలు నాకు తెలిసి. ఓకే, ఓకే మాట్లాడలేండి, మేడం, వాళ్ళు ఇంకోటి. మాట్లాడడం కోసమే ఉన్నారు. ఆ, ఉమ్, ఓకే, దాంతో ఇంకెన్ని పాటు రోజులు మాట్లాడతారు? ఇంతకీ ఓన్లీ 3 months. ఇంకా 3 months అంటారా? ఓకే.